భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. శంభో మహాదేవ్. హర హర మహాదేవ్. రాములల్లా గారిని దర్శించుకోవడానికి 350 కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు లక్నో నుంచి పాదయాత్ర చేసుకుంటూ 6 రోజుల పాటు నడిచి రాముడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారంటే, రాముడు మా పూర్వీకులకు అందరూ కూడా, మేము హిందువులే ఒకప్పుడు, అందరికీ దేవుడు రాముడే అప్పటి నుంచి కూడా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. వాళ్ళ రాముడి మీద అభిమానం ప్రకటించారు ఓపెన్గా. అది ఏమిటంటే మరి మీకు అర్థమైంది ఇప్పటిదాకా ఎందుకు మరి రామ జన్మభూమిలో రామాలయం నిర్మిస్తే రచ్చ అయిపోతుంది, మన భారతదేశం అంతా రక్తసిక్తం అయిపోతుంది అని మనకి ఎవరన్నీ చెప్పారు? అంతకుముందులాగే ఆర్టికల్ 375 తీసేస్తే కాశ్మీర్ అంతా రక్తం, ఇప్పుడు రాముడు వస్తే మొత్తం దేశం అంతా రక్తం. ఏది అది ఎవరు చెప్పారు మనకి? ఇది ఎలా వచ్చింది మనకి ఈ భయం? కోర్టులు కూడా భయపడేవి ఆ రోజుల్లో రాముడు ఆలయం మీద ఏమైనా మాట్లాడడానికి. అందులో అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు, వాయిదాలు వేసుకుంటూ. ఇది ఎందువల్ల వచ్చింది అంటే మీకు అర్థమైపోయాడు. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ భావజాలం, ముస్లిం అపీస్మెంట్. ముస్లిమ్స్కి మంచి చేయరు, ఓన్లీ వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళని అలా పడేసినట్టు, కుక్కకు బిస్కెట్లు వేసేవారు. వాళ్ళని బాగుపడిచే ఉపాయాలు ఏం లేవు. వాళ్ళు బాగుపడిపోతే మళ్ళీ వీళ్ళకి ఓటేరు. అదండి కాంగ్రెస్ తాలూకు డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఆ బ్రిటిష్ వాడి దగ్గర నుంచి డైరెక్ట్గా నేర్చుకున్న పాలసీ. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీయే బ్రిటిష్ వాడు నిర్మించిన పార్టీ. మన దేశంలో మన వాళ్ళతోతే బ్రిటిష్ వాడికి అనుకూలంగా మడుచుకుని స్పైస్లో పెట్టి గాంధీకి జీతం ఇచ్చారట. గాంధీ గడికి నెలకి 100 రూపాయలు జీతం ఆ రోజుల్లో, 1920 ఆ టైంలో. వాడి డ్యూటీ ఏంటంటే ఇందువల్ల నిరాహార దీక్ష పెట్టేయడం, గట్టిగా అజిటేషన్ చేయకుండా ఆపడం, ముందు రెచ్చగొట్టడం, తర్వాత ఎక్కువ రెచ్చిపోతే మళ్ళీ ఆపేయడం, చలచడం. అలాగా యాక్చువల్గా జవహర్లాల్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అయిన వెంటనే మన హిందువుల్లో వచ్చిన చైతన్యానికి, సిక్కులకి హిందువులకి వచ్చిన చైతన్యానికి అప్పుడే మనకి ఇండిపెండెన్స్ రావాల్సి ఉంది. కానీ మహాభంగ అయిన గాంధీయుడు, వాడి వల్ల బిగ్గెస్ట్ ట్రైటర్ ఎవర్, అతని వల్ల మనకి తీరని నష్టం కలిగింది. సరే, ఇప్పుడు అది బిసైడ్స్ ద పాయింట్. మన సబ్జెక్ట్ నుంచి డివియేట్ అవుతున్నాం. ఈ రామ జన్మభూమి స్థలానికి ముస్లింలందరూ వ్యతిరేకిస్తారు. వాళ్ళు వచ్చి మనందరినీ ఊచకోత కోస్తారు, లేదంటే హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణ అయిపోతాయి అని ఒక భయం క్రియేట్ చేసి, దాన్ని రావణాకాష్టంలాగా అలా రగులుతూ ఉండేలా చేసి ఆ వివాదాన్ని మన రాముడి గుడి ఇవ్వకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. 350 మంది ఫ్యామిలీస్ లక్నో నుంచి పాదయాత్ర చేసుకుంటూ 6 రోజుల పాటు నడిచి, రోజుకి 25 కిలోమీటర్లు చొప్పున, 150 కిలోమీటర్ల డిస్టెన్స్, రోజుకి 25 కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ అయోధ్య చేరుకొని రాముడిని చూసి వాళ్ళ ఆనంద భాష్పాలతోటి కొలిచి వెనక్కి వచ్చారు. సో దీన్ని బట్టి మనకు తెలిసేది, మనందరినీ, మన ముస్లిమ్స్ కూడా, వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు, ఆలోచిస్తారు. మన ఈ గడ్డ మీద ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ డిఫరెంట్. మిగతా పైన ఎక్కడో వాళ్ళ సంగతి మనకు తెలియదు. అరబ్ దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ కొంచెం క్రూరంగా, అది మందే యాక్చువల్లీ. సరే, ముస్లిమ్స్ కూడా అంత అగ్రెసివ్గాను క్రూయల్గా ఉంటారని మీరు నమ్మద్దు. వాళ్ళలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దుష్ప్రచారాల వల్ల, డివైడ్ అండ్ రూల్ పాలసీ స్ట్రాంగ్గా వాడడం వల్ల వచ్చిన మార్పులు. అంతేగాని వాళ్ళు స్వతహాగా చాలామంది ముస్లిమ్స్ మంచివాళ్లే. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.